ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున మన పీర్లచావడి పక్కన శ్రీనివాస జ్యువెలర్స్లో షట్టర్ లిఫ్ట్ చేసి ఒక షట్టర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు. దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 18 తులాల బంగారు, దాదాపు 8 కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి, తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, సురేష్ అన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, తర్వాత మా ఎస్ఐ బుద్ధిరెడ్డి గారు అయితేనేమి, ఎస్ఐ కల్పన గారు అయితేనేమి గంటల్లోనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో. ఈవెన్ మా ఇన్స్పెక్టర్కి హెల్త్ బాగలేకపోయినా కూడా పాపం అతను టైం స్పెండ్ చేసి చాలా దూరం వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ దొరికింది సార్? గంట లోపల అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. దానిపైన ఒకదానికి ఒకటి చైన్ లింక్ గంటల వ్యవధిలోనే వాళ్ళు ఎక్కడనేది గుర్తించినారు. ఎవరు ఏమైనా గంటల వ్యవధిలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టెక్నికల్గా. దాన్ని బట్టి మనం తీసుకుని రావడం జరిగింది. దానిలో భాగంగా ముద్దాయిలు ఎవరు ఏం జరిగిందని మొత్తం విచారిస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం సుమారు 5:30 గంటలప్పుడు మన పాండం దగ్గర ఉన్నటువంటి మూతపడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక 6 మందిని అరెస్ట్ చేసి ముద్దాయిని, ఒక బొలెరో వాహనం, తర్వాత 18 తులాల దాదాపు 18.5 తులాల బంగారు, ఒక 8 కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం కాబడినటువంటి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని పంచాయతీదారులు ఎదుట అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది. వాళ్ళ పేర్లు సార్? వీళ్ళ పేర్లు ఒకటి మహమ్మద్ ఇమ్రాన్, ఎవరు సార్ లేదా వీళ్ళకి చెప్తాను. మహమ్మద్ ఇమ్రాన్, తర్వాత షేక్ మహబూబ్ ఇబ్రహీం, తర్వాత సయ్యద్ షాదుల్లా, మొహమ్మద్ షేక్ షా వలి అలియాస్ బాతు, బాలకృష్ణ అలియాస్ బాలాజీ. ఈ 5 మంది కూడా మైలార్ దేవరపల్లి ఏరియాకి సంబంధించిన వాళ్ళు. మైలార్ దేవరపల్లి, రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ 5 మంది రాజేంద్ర నగర్, తెలంగాణ సార్. అవును, మైలార్ దేవరపల్లి, మైలార్ దేవరపల్లి, రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మైలార్ దేవరపల్లి, రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ 5 మంది. ఇందులో ఈ వాహనానికి సంబంధించినటువంటి ఓనర్ షేక్ మహబూబ్ ఇబ్రహీం, ఇతని రోల్ కూడా బొలెరో వెహికల్ సంబంధించి ఇతని రోల్ కూడా ఇంపార్టెంట్. ఇతను వాహన యజమాని మహబూబ్ ఇబ్రహీం. ఈ 5 మంది కాకుండా మహమ్మద్ నజీర్, 6వ వ్యక్తి మహమ్మద్ నజీర్. ఇతను ఒక్కడు బాలాపూర్, శ్రీశైలం కాలనీ, జల్పల్లి, బాలాపూర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటాడు ఇతను. సో 5 మంది మైలార్ దేవరపల్లి, ఇతను ఒకడు బాలాపూర్లో ఉంటాడు. సో ఈ 6 మందిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 18.5 తులాల బంగారు, 8 కేజీల వెండి ఆభరణాలు, ప్లస్ ఈ బొలెరో TS12UD 712 ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి A1 ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో వెల్డింగ్ షాపుల్లో పనిచేశాడు మైలార్ దేవరపల్లి ఏరియాలో. సో ఆ అనుభవంతో ఒక షట్టర్ ఎట్లా లాక్ అవుతుంది, దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయొచ్చు అనే పరిజ్ఞానం ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో ఈ వెహికల్ ఓనర్ ఇబ్రహీంని జత చేసుకొని మిగతా 4 కలుపుకొని ఒక గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని ఆ గ్యాస్ కట్టర్తో చాలా ప్రొఫెషనల్గా 2 వైపులా షట్టర్కి హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఏదైతే లాక్ చేయబడిన రాడ్స్ వాళ్ళకి వెళ్తాయో దాన్ని కరెక్ట్గా కట్ చేసి వాల్ లింక్ కట్ చేసి షట్టర్ లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ బొలెరో వాహనంలో ఎవరు గుర్తుపట్టకూడదని, ఈ గూడ్స్ క్యారియర్ బొలెరో వాహనం, ఈ వాహనంలో ఎవరు పట్టకూడదని వెనకాలంతా కూడా టార్పాల్ పట్ట వేసి మొత్తం కవర్ చేసి
అందులోనే పడుకొని అందులోనే సిలిండర్లు పెట్టుకొని వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దొంగ నెంబర్ ప్లేట్తో ఇక్కడికి వచ్చారో మరి దాన్ని చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో అద్భుతంగా మా ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, దుగ్గిరెడ్డి ఎస్ఐ గారు, కల్పన ఎస్ఐ గారు అద్భుతంగా దీంట్లో ఇమ్మీడియట్గా స్పందించి, ఎందుకంటే సెన్సేషన్ అయింది బనాంపల్లి టౌన్లో బంగారు షాప్లో దొంగతనం అయిందంటే మీకు కూడా అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో బంగారం రేట్ పెరిగింది. మేము అందరికీ చెప్తున్నాం బంగారం రేట్ పెరిగింది, సో క్రైమ్ కూడా పెరుగుతుంది, కాబట్టి జాగ్రత్త అని ఇంతకుముందు 1 month బ్యాక్ కూడా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు అందరూ వాళ్ళని పిలిపించి చెప్పారు. సెక్యూరిటీ గార్డులు పెట్టుకోండి, బంగారు షాపుల దగ్గర డాగ్స్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. గతంలో అది ఉండేది, ఈ మధ్య వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు బంగారు షాపుల యజమానులు. దాంట్లో మా వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు పెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మొన్న కూడా మీటింగ్ చేసి చెప్పాము, దయచేసి మీరు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోండి, వీలైతే కుక్కలు కూడా పెంచుకోండి, బంగారు రేటు పెరుగుతోంది కాబట్టి మీ ప్రాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది. దీంట్లో ప్రతి చోటికి పోలీసు వచ్చి సెక్యూరిటీ ఇవ్వాలంటే కష్టం అవుతుంది, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అవేర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పెట్టుకుంటామన్నారు, పెట్టుకుంటే మరీ మంచిది. పట్టణంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయి. దీంట్లో ఎక్సలెంట్గా చేసింది ఏమంటే కెమెరాలు అయితేనేమి, సీసీ కెమెరాలు అయితేనేమి, టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి చాలా నీట్గా మా వాళ్ళు సేకరించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారికి, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి, ఎస్ఐలకు, స్టాఫ్ అందరికీ కూడా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రివార్డ్ కోసం. సార్ కూడా రివార్డ్ పెట్టుకోమన్నాడు, వీళ్ళందరికీ రివార్డ్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి వర్క్ జరిగింది. సో వెంటనే స్పందించి అతి తక్కువ కాలంలో ముద్దాన్ని పట్టుకున్న దాంట్లో చాలా మంచి రోల్ మా వాళ్ళు ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను కూడా మా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. పోయిన సొమ్ము అంతా దొరికినట్టే అంతా దొరికింది, పోయిందంతా దొరికింది. అంటే అక్కడ సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడేది సార్ మీకు? అన్ని టెక్నికల్ మొత్తం అన్ని ఎందుకంటే మేము కొన్ని మీడియా ముందు చెప్పలేము. ఇవి పలానివి అని చెప్తే వచ్చే రాబోయే రోజుల్లో కొంతమంది దొంగలు అలర్ట్ అయ్యి మళ్ళీ దాన్ని అవాయిడ్ చేసి అంతా కదా. టెక్నికల్ ఎవిడెన్స్ చాలా నీట్గా పెట్టుకుని మా వాళ్ళు వర్కౌట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.